ప్రకృతి కొత్త చిగుళ్లతో కళకళలాడుతోంది. పక్షుల కిలకిల రావాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఉగాది వచ్చేసింది. మనందరికీ ఇది తెలుగు నూతన సంవత్సరం. కానీ ఆలోచించండి, ఒక భక్తుడికి ఉగాది అంటే కేవలం క్యాలెండర్ మారడం మాత్రమేనా? మనం క్యాలెండర్ మారుస్తున్నామా, లేక కాలం మనల్ని మారుస్తోందా? ఉగాది అంటే ఏమిటి? పురాణాలేం చెబుతున్నాయి? అసలు ఉగాదిని ఎలా జరుపుకోవాలి అనే అంశాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. ఉగాది అనే పదం యుగ, ఆది అనే పదాల నుండి వచ్చింది. యుగ అంటే కాలం మరియు ఆది అంటే ప్రారంభం. శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా కాలాన్ని కృష్ణుడి శక్తిగా అభివర్ణించేవారు. భగవద్గీత 11వ అధ్యాయం 32వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో, నేనే కాలాన్ని అని చెబుతారు. కాబట్టి ఉగాది అంటే భగవంతుని కాలచక్రంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావడం అన్నమాట. ఉగాది గురించి పురాణాలేం చెబుతున్నాయి? ప్రామాణిక పురాణాల ప్రకారం ఉగాదికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సృష్టి ఆరంభం. బ్రహ్మపురాణం ప్రకారం చైత్రమాసపు శుక్లపక్ష పాడ్యమి నాడే, అంటే ఇదే రోజున బ్రహ్మదేవుడు ఈ విశ్వ సృష్టిని ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక రెండవది శ్రీరామ పట్టాభిషేకం. రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరామచంద్రుని పట్టాభిషేకం ఈ పవిత్ర తిథి నాడే జరిగిందని చరిత్ర చెబుతోంది. ఇక మూడవది మత్స్యావతారం. సోమకాసురుడు వేదాలను దొంగిలించినప్పుడు భగవంతుడు మత్స్యావతారంలో వచ్చి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజు కూడా ఇదే. అందుకే ఈ రోజు గురించి శ్రీల ప్రభుపాదులు వారు ఒక మాట చెప్పారు. కాలం మారినప్పుడు మనం కేవలం క్యాలెండర్లు మార్చడం కాదు, మన హృదయాలను మార్చుకోవాలని చెప్పారు. అలాగే మనం ఒక పండుగను జరుపుకుంటున్నామంటే అది భగవంతుని సేవలో పురోగతి సాధించడానికి ఒక అవకాశం అని ఆయన అన్నారు. భౌతిక కాలం మనల్ని మృత్యువు వైపు తీసుకువెళ్తుందని, కానీ కృష్ణ చైతన్యం మనల్ని అమరత్వం వైపు తీసుకువెళ్తుందని ఆయన బోధించారు. శ్రీమద్ భాగవతం 2వ స్కంధం 3వ అధ్యాయం 17వ శ్లోకంలో ఉదయించే మరియు అస్తమించే సూర్యుడు ప్రతి ఒక్కరి ఆయుష్ను హరిస్తాడు, కానీ భగవంతుని సేవలో నిమగ్నమైన వారి కాలాన్ని హరించలేడు అని ఉంది. వయసు పెరుగుతున్నా కొద్దీ భగవన్ నామాన్ని మరింత స్మరించాలి. ఆ హరే కృష్ణ నామమే మన అజ్ఞానాన్ని తొలగించి దేహం అశాశ్వతమని, ఆత్మ పరమాత్మ బంధమే నిత్యమని తెలిసేలా చేస్తుంది. మరణమనే భయాన్ని తొలగిస్తుంది. మరి ఉగాదిని ఎలా జరుపుకోవాలి? శరీర శుద్ధితో పాటు ఆలయ దర్శనం చేసి హృదయ శుద్ధి చేసుకోవాలి. ఉగాది పచ్చడి షడ్రుచుల సారమేమిటంటే జీవితంలో వచ్చే కష్ట సుఖాలను కృష్ణుడి ప్రసాదంగా సమానంగా స్వీకరించి స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవాలి. కొత్త సంవత్సరంలో గ్రహగతులు, పంచాంగ శ్రవణం కంటే భగవంతుని సేవకు మన సమయాన్ని ఎలా కేటాయించాలో వినడం అత్యంత ముఖ్యం. నూతన సంవత్సరంలో అతిపెద్ద సంకల్పం ఏమిటంటే మరింత ఎక్కువగా హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా జపించాలి అని అనుకోవటం. ఉగాది అంటే కేవలం పిండి వంటలు తినడం కాదు, మన జీవితాన్ని కృష్ణమయం చేసుకోవడానికి వేసే ఒక కొత్త అడుగు. ప్రకృతి ఎలాగైతే కొత్త చిగుళ్లతో పులకించిపోతుందో, మన భక్తి కూడా ఈ ఉగాది నుండి కొత్త జవజీవాలను పుంజుకోవాలి అని కోరుకుంటున్నాము.